కళ్ళు మూసుకునే ఉన్నాడు, కొంపదీసి నిద్రపోతున్నాడేంటి? ధ్యానం. కళ్ళు మూసుకొని ఎవరినో కాంటాక్ట్ చేస్తున్నారు. అవునా? అబ్బా. రామ్ ప్రసాద్, నీకు నిజం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు. ఎందుకంటే అది నిజం కాబట్టి. కరెక్ట్ సార్, కరెక్ట్. ఏంటి సార్ అది? నీకు 40 ఏళ్ళు వచ్చే వరకు కష్టాలు తప్పవు గురూజీ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. ఉదాహరణకు అవి ఎలా ఉంటాయంటే, దొరక్క నీకు ఫుడ్ దొరికితే అది నీ నోటికందే లోగా నీ కాలో నీ చెయ్యో తగిలే మట్టిపాలైపోతుంది. నీ వాకలికి తట్టుకోలేక అప్పు కోసం ఎండను పడి వెళితే అక్కడ తాళం వేసి ఉంటుంది. మరో కఠోరమైన నిజమేమిటంటే, నీ దరిద్రాన్ని చూసి భరించలేక నీ భార్య లేచి వెళ్ళిపోతుంది. ఒక్కతేనా ఎవరితోనన్నా? తప్పు. అతని దురదృష్టాన్ని చూసి ఎగతాళి చేయకు రమణ. సారీ సార్. ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఏమో వెంకటేశ్వరరావు, కులాసైనా రమ్మన్నారట. నీకు శుభవార్త చెబుదామని పిలిపించాను. ఏంటి గురూజీ? నీకు శుక్రమహాదశ ప్రారంభం అవబోతుంది. అంటే శనిగా సెట్ అయిపోయినట్టేనా? ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీరంతా టోపీలు పెట్టుకునే ఉద్యోగాలు కూడా చేసుకుంటారు. ఇప్పటిదాకా మేమందరికీ టోపీలు పెట్టాం గానీ మాకు మేమే టోపీలు పెట్టుకుంటాం ఎప్పుడు అనుకోలేదు గురూజీ. అదే విధి. మరి ఇప్పుడు బిల్ల బంటోతు నుంచి బీట్ కానిస్టేబుల్ వరకు అందరికి నెత్తిమి టోపీలు ఉంటాయి. అందులో ఏ ఉద్యోగం? ఎస్ఐ గారు కూడా టోపీ పెట్టుకుంటారు తెలదా? ఏది మన చదివే చదువులకు ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తారేంటి? గ్రహాలు శాసిస్తున్నప్పుడు చదువులతో పని లేదు. ఏబిసిడీలు చదివినా చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి. మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తుంది. మీరు చాలా ఫేమస్ అయిపోతారు. వింటానికి చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఏమీ చెయ్యదు, వెయిట్ చేయండి. కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటుంది. అంతవరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. అయినా పర్వాలేదు, వెయిట్ చేస్తాం. అందాక ఏ అప్పు సపోర్ట్ చేసుకుని తాగుతాం, బ్రతుకుతాం అన్నట్టు. అప్పు అంటే గుర్తొచ్చింది, అప్పు మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? ఏంటరా? ఏంటంటావు చెప్పు. ఇడ్లీ ఉందా? ప్లేట్ ఎంత? 3 రూపాయలు. ఆకులో పెడతారా ప్లేట్లో పెడతారా? ప్లేట్లో. అది మామూలు ప్లేట్లో కాదు, స్టీల్ ప్లేట్లో. మంచి నీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా, స్టీల్ గ్లాసులు. అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ. ఆహా, నీ మాట మీద నా నమ్మకం ఏంటి? ఈ చిదంబరం మాట అంటే మాటే. అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా? ఏంటిది? ప్రామిసరీ నోటు. ఎందుకు? ఎందుకంటే తీరా నేను తిన్న తర్వాత నువ్వు రేట్లు పెంచేస్తారా? చి మాట తప్పడం మా వంశంలోనే లేదురా. అంత పెద్ద గొప్ప రోజు అయితే సంతకం పెట్టవా? పెట్టు పెట్టు, దమ్ముంటే పెట్టవా? మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలిరా. ఏదో సంతకం ఒక్కటంటే 3 పెట్టండి రా బావా. ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా. గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా. 15 ప్లేట్లు ఇడ్లీయా? ఏంటి నువ్వు తిన్నాకే? లేదు, మా దొడ్లో గేదెలు కేయడానికి. చెత్తవాగుడు ఆ పెళ్లి పట్టరావా? ఇలా ఇదిగా మామూలు ప్లేట్లో తీసుకొస్తామో, అందులో స్పూన్లో తీసుకురా. చేతితో తింటే మనకు అలవాట్లేదు. వెళ్ళి వెళ్ళవా? ఎలుగుతాడండి వెళ్ళమంటే. బాబు ఏం బాబు, వాష్ బేసిన్ ఎక్కడ? చేతికే ఉంది, మొత్తం నాకేసావు కదా. చొక్కా దుడిసేసుకుని వెళ్ళు. వాష్ బేసిన్ ఎక్కడ అంటే చొక్కా దుడుచుకోమంటారేటి? ఏంటా ఈ ఇడ్లీయా టాబ్లెట్లా? టాబ్లెట్ లాంటి ఇడ్లీ. ఏంటి అక్కడ పెడతాడు మంత్రులు? ఇలా తీసుకురా. చేతికన్నా అక్కర్లేదా? బావా మొత్తం బిల్ ఎంత? 45 రూపాయలు. ఏంటి 45 రూపీసా? చీప్. చిచ్చి, చాలా చీప్ హోటల్ అనమాట. ఇదిగో 50 రూపీస్. 5 రూపాయలు టిప్ ను ఉంచుకో. ఏం బడా అమ్మాజీ, ఈ గోల్డ్ సంచిగా తెరిచి పట్టుకో. అది అట్ట పట్టుకో. 1 ఇందులో 3 పెట్టు మరి. ప్లేట్లు గ్లాసులు గోన్సెంట్లో పడేస్తున్నాడు. నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని. 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను. 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా. ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు. నువ్వు ఇలాంటి లిటికేషన్ పెడతావని తెలిసి ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను. ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో, నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు. అప్పుడు మిగతా జరగ. సంజయ్రా నీ తండ్రింట్రా, ఎవరి తండ్రి కనపట్టలేదు. ఇండియన్ ఫుడ్. తాపులుంటేనే ఆగని బత్తు, తాపులు లేకపోతే ఆగుతుందా? మరి ఇప్పుడు బస్ రావడం ఎలా రా? ట్రైన్ ఆపాలంటే ఏం చేస్తాం? ట్రైనా? ఓ ట్రైనా, చైన్ లాగుతాం. పత్తాపాలంటే కూడా ట్రైన్ లాగడమే ఈజీ. బస్సుకి చైన్లు ఎక్కడ ఉంటారా? బ్రెయిన్లెస్ ఫెలో.
అది కూడా ట్రైను. అయ్యో అయ్యో నేను దొంగ కాదు తల్లి, నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు ట్రైన్ ఆపాలంటే ట్రైను లాగాలి కదా మరి. ట్రైన్ అంటే తెలీదా? ఊ అంటది, తుకుతుకు అంటది, పొగట్టది, పట్టాలుంటాయి. పట్టాలంటే ఈ పట్టాలు కాదు, 2 పట్టాలుంటాయి. భగ్న ప్రేమికుల్లా తూర్పు పరమరల్లా కలుసుకోకుండా సమాంతరంగా ఉంటాయి ఆ పట్టాలు. బెత్తులుంటాయి, బెత్తులు. పట్టలు కాదమ్మా, బెత్తులు. బెత్తులు తూతేరు తీతేరు ఉంటాయి. మనం పడుకుంటాం. మనం పడుకుందామంటావా? ఏంటో కంగారు పడిపోతావు. ఆయన చెప్పిన నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు. ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరొక్కరే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? కలర్తూ ఫిగర్తూ లేని బస్సులో మేం ప్రయాణం చేయలేము. ఓ అదే. ఇంకో 6 రోజుల పాటు విమెన్స్ కాలేజీకి లీవులు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అవును డ్రైవర్ గారు, మీరు ఇక్కడ ఉన్నారు, బస్సు వెళ్ళిపోతోంది, డ్యూటీ మారారా? లేదు నాయనా, ఇంకో 2 మైళ్ళ వరకు టర్నింగ్స్ లేవు, అందుకని స్టీరింగ్ కర్ర కట్టి ఇటు వచ్చా. ఏదో నరసయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తోకారా రోజు చూస్తున్నాను. టంగమని ఆరు కొట్టేసరికి అల్వా అట్టుపోతున్నాం. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. ఎల్లు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేశావు వెంకటేశ్వర? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా? అమ్మాయికుడా, అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు. నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చిలితే చచ్చిన పావు కూడా బుస్సుమని లేచి ఆడపావు కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్ అని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. బామా, అందరూ చెరువు కాడ చేపలు గడిగితే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి. చేపల గడగానే నెల తెప్పేస్తారైతే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడ్ని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు. 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా? కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. నాగన్నా, చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏందిరా? హల్వా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా, అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. ₹5 అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ఆ. ముందు నాకు ఇవ్వండి.